అనుకోకుండా సడన్గా అయితే స్వర్ణగిరి అయితే తీసుకొచ్చిండు గణేష్ అన్న. పోతున్నాం, ఇంకా దారిలో ఉన్నాము. అసలు అనుకోలేదు ఈరోజు అని. మొత్తం బస్సు కోసం నిలబడరు గైస్, చాలా మంది ఉన్నారు. మాకు ఇంత మంది ఏమన్నా ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంది ఇక్కడ మొత్తము. స్వర్ణగిరి చూడండి, సండే వచ్చిందంటే చాలు అందరూ. సండే రోజు మొత్తం స్వర్ణగిరిలో ఫుల్ పబ్లిక్ ఉంది ఇన్నట్టు అనిపిస్తుంది మనకైతే. ఎందుకంటే మొత్తం ఫుల్ ఉంది ఇటు మొత్తం. ఇక ఇక్కడ హోటల్ గీటాలు మొత్తం ఫుల్ ఉన్నాయి. మంచి బిజినెస్ సెటప్ చేసుకున్నారు ఇక్కడ. వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ అన్న. బ్యూటిఫుల్ లొకేషన్ అన్న. అదే స్వర్ణగిరి మన ఏడుకొండల స్వామి నిలబడుతుంది. స్వర్ణగిరి ఇదే గట్టిగా మాట్లాడాలి. ఏ గాలి సౌండ్ వస్తుంది కదా ఎక్కువ. నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు. లేదు, తర్వాత ఎడిటింగ్ చేసుకుంటా. అదిగోండి స్వర్ణగిరి అదే. ఇదిగోండి స్వర్ణగిరి ఇదే అండి. వెంకటేశ్వర స్వామి దేవాలయము. మరి ముందుకు వెళ్తున్నాము. గణేష్ అన్న నాకు ముందే చెప్పలేదు, అందుకనే స్టాండ్ కూడా తీసుకురాలేదు. అందుకని కొంచెం వీడియో డిస్టర్బెంట్ అయితే అవుతుంది. మొత్తం మన గణేష్ అన్న చేసిన మిస్టేక్ ఇది. లొకేషన్ రైస్ మన హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంది ఇది. మనం నియర్ బై వచ్చేసి 40 వస్తుండొచ్చు అంతే. తప్పకుండా చూడాల్సిన టెంపుల్ ఇది స్వర్ణగిరి. చాలా బాగుంది. పోతున్నాము, ఇంకా అయితే వీడియో కంటిన్యూ చేస్తాను. పోతున్నాము. గణేష్ అన్న నువ్వు ఇంకోసారి ఇట్లా అనుకోకుండా తీసుకురాకనా. వస్తలేడు అందుకే అట్లా పట్టుకోవచ్చు. భువనగిరి పోదామని పట్టుకొని వచ్చు. ఆయన కూడా తెలియదు వచ్చే వరకు. చెప్పాలి కూడా కొట్టి చూసాడా ఇట్లా మోసం చేస్తాడు మొత్తం గణేష్ అన్న. గైస్ భువనగిరి అని చెప్పేసి స్వర్ణగిరికి పట్టుకొచ్చిండు. ఇట్లా ఉంటే మొత్తం గణేష్ అన్న కథలన్నీ. ఏం చేద్దాం, ఏగాల్సిందే తప్పదు. గణేష్ అన్న హాయ్ చెప్పనా. హాయ్ ఫ్రెండ్స్. అనుకోకుండా స్వర్ణగిరికి అయితే వచ్చేసినాము. అసలు అనుకోలేదు. ఏదో ఏం ఊరు అన్నది భువనగిరి కానీ తీసుకొచ్చిండు. ఈడ వచ్చి పడేసిండు. ఇడికైతే వచ్చేసినాం. భువనగిరి అనుకోని చెప్పి తీసుకొచ్చిండు, కాకపోతే స్వర్ణగిరికి పట్టుకొచ్చిండు. చాలా మంచి విషయమే ఇది. చాలా మంచి విషయమే. అదృష్టం కలిగింది అనుకోవచ్చు. అనుకోకుండా అదృష్టం వచ్చింది మన గణేష్ అన్న రూపంలో. అట్లా అనమాట. గైస్ మనం ఇప్పుడు లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము. చూడడానికి అయితే చాలా బాగుంది గుడి. ఇక్కడ మనం లోపలికి ఎంట్రీ అవుతున్నప్పుడే ఫస్ట్ అయితే పాదాలు ఉన్నాయి స్వామివారు. చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి కూడా. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే విగ్రహాలు అయితే పెట్టారు. మెట్ల కాడ కూడా మొత్తం లోపటి వరకు కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి. అసలు చాలా బాగుంది, అందంగా ఉంది. ఒకసారి అందరు తప్పకుండా చూడాల్సిన గుడి ఇది. ఇట్స్ బ్యూటిఫుల్.
కూడా చాలా బాగుంది. పబ్లిక్ కూడా ఫుల్ ఉంది. ఇదేం కనబడుతుంది. మనకు వచ్చేసి 20 రూపాయలకు ఒక వీడియో ఇస్తారంట. 2 మినిట్స్ వీడియో, ఫోటో ఫ్రేమ్ తీస్తారు. మొత్తం షూటింగ్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ. చాలా బాగుంది. ఈ గంట కోసం అయితే చాలా మంది ఎగబడ్డారు. అసలు చాలా కొడుతున్నారు. కొట్టిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా కొడుతారు. ఫస్ట్ నువ్వు కొట్టు, నేను వీడియో తీస్తాను. గణేశాన్ అయితే పోతుండు. ఇక్కడ గంట దగ్గర ఫుల్ పబ్లిక్ ఉండడం వల్ల గణేశానికి అయితే ఛాన్స్ దొరకలేదు. కాబట్టి మంచి మొక్కని అయితే వస్తున్నాను గణేశాన్. నువ్వు వీడియో నేను పోతా. మనం అయితే చూడాలా. పెద్ద గంట కనిపిస్తుంది కదా, అంతే సౌండ్ ఉంది. అసలు చిన్నగా సరే చాలా సౌండ్ వస్తుంది. అక్కడ వినబడి చూస్తే మాత్రం అసలు 2 చెవుల మీద ఒకేసారి సౌండ్ ప్రెషర్ అయితే ఉంటుంది చాలా. ఫ్రెండ్స్, ఫైనల్ అయితే మనకైతే గంట అయితే దొరికేసింది. మనం 2-3 సార్లు పెట్టేసాము. 2 సార్లు అయితే గైస్. ఇక్కడ వచ్చేసి మనకు సాయంత్రం వ్యూ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇట్లా సూర్యుడు పోవడం అసలు చాలా అంటే చాలా బాగుంది. గైస్, సో బ్యూటిఫుల్ అండి, సూపర్గా ఉంది. ఎവിടെ పోదాంబా? మనం లైన్ మనం ఇట్లకెళ్ళి వచ్చినాం. అట్లకెళ్ళి వచ్చినాం. అన్నా, అవన్నీ గోల్డా? పాత రాజువాల కోటలు ఇట్లా ఉంటుండే కదా. రాజువాల కోటలనా అంటే ఎన్ని కదా దేవుళ్ళ రూపాయలు అవి తీసి పెద్ద గణేశనా
పెద్ద ఏనుగు ఏనుగు అనా ఎట్లా వస్తుందండి చాలా బాగుందండి ఆవులు ఇలా గణేష్ అన్న తప్పిపోయాడు ఎడిపోయాడో కనిపిస్తలేదు గైస్ గణేష్ అన్న తప్పిపోయాడు అట్లా పెట్టు మంచిగా వస్తలే లేదు అన్న ప్లీజ్ నా వల్ల కాదు చాలా అయిపోయింది లేదు నిజంగా కాదు నా వల్ల కాదు నువ్వు పోయిరా ప్లీజ్ పోయిరానా గణేషనా పెద్ద లైన్లో తీసుకుపోతుండే ఇప్పుడు ఎందుకంటే నాకు కొంచెం లివర్ ప్రాబ్లం ఉంది ఎక్కువ నిలబడలేను దానికోసం అని నేను రానంటే కూడా లేదన్నా నేను మనసులో మొక్కుంటాను రా అని గుంజుకోబోతుండే చెయ్యి కూడా పట్టుకుంటు నువ్వు పెట్టుకోను జేబులో పెట్టుకుంటా బాగా పెద్ద లైన్ ఉందండి అసలు వరుసగా ఒక 5 లైన్ ఉంది అసలు రౌండ్ తిరిగిపోవాలి చాలా పెద్ద లైన్ ఉంది లైటింగ్ సూపర్ నీకు బట్టన్ అయితే అవుతుంది ఇక ఇటు సగం పోయినాయి ఇటు కూడా పోయినాయి ఇటు అయితే మొత్తం పోయినాయి సగం పోయినాయి రజనీకాంత్ స్టైల్ ఇది పక్క రేఖకి పెడుతుంది వీడియో గైస్ ఇప్పటికే ఒక ½ అవర్ అయింది ఫుల్ పబ్లిక్ ఇంకా వస్తూనే ఉన్నారు ఏడుకుండా వెంకటరమణ గోయిందా కానీ బాధపడుకుంటా లైన్లను వాడద్దు అది మంచిది కాదు నాగేష్ అప్పుడు బాధపడుతూ ఉన్నాడు కానీ అది మంచి పద్ధతి కాదు దర్శనం చేసుకున్నంతసేపు సంతోషంగా ఉండాలి కానీ ఏదో బాధపడుకుంటా నిలబడి దర్శనం చేసుకోకండి నాగేష్ లెక్క రాగం పట్టించేటట్టుందో గణేష్ అన్న గాయస్ అట్లా కాదు కానీ నాకు కొంచెం ఏంటంటే కొంచెం లివర్ ప్రాబ్లం ఉంది దానివల్ల ముసలోడు అయిపోయాడు 70 ఏళ్ళు వచ్చినాయి అనమాట కానీ ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం వస్తున్నాయి ఆయనకి ఏం టెన్షన్ పడకండి చూడడానికి ఏం కనబడుతుంది కానీ అన్ని రోగాలు సరే నాకు 70 ఏళ్ళు అంటే మా అన్నకైతే 80-90 ఉంటాయి అది లెక్క గాయస్ ఇక లైన్స్ చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ లైను ఇది సెకండ్ లైను అంటే గర్ల్స్ చూడండి ఓన్లీ బాయ్స్ అంటే చూడండి 1 2 గర్ల్స్ అంటే చూడకండి ఓన్లీ బాయ్స్ అంటే చూడండి 5 లైన్స్ ఉన్నాయి ఇక్కడ గైస్ ఇక్కడ 5 లైన్స్ ఉన్నాయండి చాలా పెద్ద లైన్స్ ఉన్నాయి దర్శనానికి పోతుంటే గుడిలో కరెంట్ అయితే పోయింది అక్కడ ముంగట గుడిలో మాత్రం మనకు జనరేటర్తో నడిపిస్తున్నారు కానీ చాలా వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది
పెట్టేం లేదు ఎటువంటి పెట్టేం లేదు. గుడి కట్టించిన వాళ్ళు కూడా ఆహా. అలా పేరు మీద కట్టించిన గుడి. లోపల కూడా చాలా అందంగా ఉంది. అసలు 2 కళ్ళు సరిపోవండి చూడడానికి. అసలు దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలని నా ఒక మనవి. చాలా బాగుంది. శివ అప్పుడు నిలబడితే ఇప్పుడైతే దర్శనం అయింది మొత్తం. లైటింగ్ ఈరోజు ప్రత్యేకంగా అనుకోకుండా కరెంటు పోయింది. దానివల్ల వచ్చిందండి ఫ్యాన్స్ వచ్చింది. అందరు అరుస్తున్నారు వచ్చిందని. ఇప్పుడు హనుమంతు లేదు. ఏడానా ఏడికి లైటింగ్ కోసం కనిష్ట మళ్ళీ అయితే పోతుండు. విష్ణు అవతారం ఉన్నాడా పండుకున్న విగ్రహం ఉంది. పండుకున్న విగ్రహం ఉంది. గైస్ లైటింగ్ రాగానే మళ్ళీ కనిష్ట మళ్ళీ పైకి తీసుకుపోతుండు. గైస్ ప్రేక్షకుల ఆడికి పోదాం పానా. దగ్గరికి మొత్తం ఎట్లా తయారు అడుగుదాంపా. ఏ మన ఉంది గుడి రాక అసలు. గణేష్ అన్న ముంగడు పోతుండు. ఎక్కడ కానీ విష్ణు రూపం పెద్ద